సంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి శ్రామికుల సంక్షేమం తమకు చాలా అవసరమని, ఉపాధి శ్రామికుడు పని ప్రదేశంలో చనిపోతే 50,000 నుంచి 2 లక్షల వరకు పెంచామని చెప్పారు. 1800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దక్కుతుంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే, ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరు కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలమని మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఆఖరికి మన చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణతేజ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు, కొంచెం ఇబ్బంది ఉంది, చనిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఒకే ఒక రోజులో 1 కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది.